హాయ్ అండి, వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు స్పెషల్ క్యాప్సికమ్ బజ్జీ అండి. మనకు రోడ్ సైడ్ బండి మీద కనుక బజ్జీలు వేస్తారు కదా, అలాగే ఈ క్యాప్సికమ్ బజ్జీని ఏ విధంగా చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తే చూసారా. ఇప్పుడు కనుక నిమ్మకాయ కనుక పిండుకుంటున్నట్టయితే చాలా చాలా బాగుంటుందండి. సేమ్ మనకు బండి మీద దొరికిన విధంగానే ఉంటాయి అన్నమాట. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా క్యాప్సికమ్ తీసుకోవాలంటే కొంచెం చిన్న సైజు పెద్దయ్యాన తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకొని కడుక్కొని పెట్టుకోవాలి. వీటిని మజ్జిగి ఇలా కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దీనికి కావాల్సినవి ఏంటో చూసుకుందాము. ఈ విధంగా తీసుకొని గింజలు ఉన్న ఏమీ కాదండి, గింజలు ఏమి పెద్ద కారంగా ఉండవు, పిల్లలన్నా ఈజీగా తినవచ్చు అనమాట. ఆ విధంగా అన్ని కట్ చేసేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకోవాలి. తీసుకొని ఒక కప్పు శనగపిండి వేసుకోవాలండి, జల్లించుకొని వేసుకోవాలన్నమాట. లేకపోతే ఉండలు ఉండలు ఉంటుంది. ఇందులో తగిన సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం ఒక 3 స్పూన్స్ బియ్యం పిండి కూడా వేసుకోవాలి, క్రిస్పీగా వస్తాయి అనమాట. వాము కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఇందులో కొంచెం వంట సోడా వేసుకోవాలండి. వేసుకుంటే మనకు బజ్జీలు చక్కగా బయట ఇదిగా వస్తాయి. కొంచెం వేడి వేడి నూనె వేసుకుంటే కనుక బజ్జీలు చక్కగా పొంగి మంచిగా వస్తాయండి. ఈ విధంగా వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకోవాలి. వాటర్ పోసుకుంటే కలుపుకోవాలన్నమాట, ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా పూర్తిగా ఇవ్వండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ ఉంది కదండి, దీన్ని ఇలా తీసుకొని కొంచెం పిండి అందులో వేసుకోవాలి. అలాగన్నా వేసుకోవచ్చు, లేకపోతే మనం లోపలికి ముంచేసన్నా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకుంటే మనకు కొంచెం లోపలికి వెళ్ళినట్టు తెలుసు కాబట్టి కొద్దిగా వేసుకొని దాన్ని మనం శనగపిండిలో ముంచేసి వేసుకున్నట్టయితే కొంచెం కారంగా ఏమన్నా పిల్లలకు కూడా ఈజీగా ఉంటుంది, మంట పుట్టకుండా ఉంటుందండి. ఈ విధంగా చేసేసుకొని మనం ఆయిల్ పొయ్యి మీద పెట్టుకోవాలి. ఆయిల్ బాగా కాగాలండి. ఈ విధంగా ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇవి ఒక్కొక్కటిగా తీసుకొని మనం ఆయిల్లో వేసుకోవాలి. ఈ విధంగా ఒకదాని తర్వాత అన్ని వేసేసుకోవాలి. వేసేసుకొని కదిలించకుండా కాసేపు ఉంచాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత కాసేపు వదిలేయాలన్నమాట. వదిలేసి గరిటె తీసుకొని జాగ్రత్తగా తిరగేయాలి. ఇప్పుడు గరిటె తీసుకొని జాగ్రత్తగా ఇచ్చేయాలండి, లేకపోతే కనుక పిండి అంతా అతుక్కుంటుంది అనమాట. ఈ విధంగా చేసుకొని తిరగేసుకోవాలి. ఇప్పుడు రెండో పక్కన కూడా యాగనివ్వాలండి. అంతానే బజ్జీలు అయిపోయినాయి, గోల్డ్ కలర్గా వచ్చింది చూసారా. ఆ విధంగా వస్తే మొత్తం ఉతికినట్టు అనమాట. ఈ విధంగా చేసుకొని అంతా ఒకసారి మళ్ళీ కలిపేసుకొని వేరే ప్లేట్లకు తీసేసుకోవాలండి. ఇవన్నీ మొత్తం అయిపోయింది. చక్కగా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. ఇప్పుడు ప్లేట్లకు తీసేసుకుందాం. ఈ విధంగా సారీ ఇలాంటి జల్లెడ లాంటివి తీసుకొని బజ్జీలు తీసేసుకోవాలండి. మేము వేరే ప్లేట్లకు తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకొని రెండో రౌండ్ కూడా వేసుకోవాలండి. ఇవి వేగిపోయినాయండి, వీటిని తీసేసి ప్లేట్లకు వేసేసుకొని వేగిన తర్వాత తీసేసుకోవాలి. చూసారా అసలు ఎంత బాగుంది కదా. దీన్ని ఇలా మజ్జిగ కట్ చేసుకొని ఇందులో కొంచెం చూడండి లోపల ఎంత బాగా ఉడికిపోయిందో. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. వేసుకొని కొంచెం చాట్ మసాలా అది కొద్దిగా వేసుకోవాలండి. చాట్ మసాలా అది వేసుకొని దీంట్లో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు సన్నగా ముక్కలు కట్ చేసుకొని అవి వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పుదీనా వేసుకొని పల్లీలు ఉంటాయి కదండి, పల్లీలు అవి కూడా వేసుకోవాలి. వేసుకొని నిమ్మకాయ కనుక పిండినట్టయితే అసలు చాలా చాలా బాగుంటుందండి. ఇక మనకి రోడ్ సైడ్ బండి మీద దొరికినట్టే టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా చేసుకొని అందులో నిమ్మకాయ పిండి తిన్నట్టయితే అసలు వర్షాలు వచ్చేటప్పుడు కనుక ఇది తిన్నట్టయితే అసలు చాలా చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. ఈవినింగ్ టైం చేసుకున్నట్టయితే ఈ పైన వేరే ఉల్లిపాయలు చల్లుకొని ఈ విధంగా తినచ్చు. అలాగే టైట్లో కూడా తినచ్చు అన్నమాట. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి.
మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి అసలు ఎంత బాగున్నాయో. ఒకటి కనుక ఓపెన్ చేసి తిన్నట్లయితే అసలు చాలా బాగుంటుందండి. నిమ్మకాయ ఉంటుంది, ఇంకా కాస్త నిమ్మకాయ కావాల్సిన నిమ్మకాయ పిండుకోవచ్చు అనమాట. బాగా పిండుకోవాలని ఇష్టపడేవాళ్ళు ఈ విధంగా చేసుకొని తిన్నట్లయితే అసలు చాలా చాలా బాగుంటుందండి. ఇవి చూడండి, ముక్క అంతా తిన్నట్లయితే ఒక ముక్క తీసి దాంట్లో ఇంకా కొంచెం నిమ్మకాయ పిండుకొని ఇంకా టేస్ట్ అయిపోతుంది అనమాట. ఎక్కువగా నిమ్మకాయ కనుక పిండుకున్నట్లయితే చాలా బాగుంటుంది. చూడండి, నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుంది అసలు. అబ్బా, అసలు ఎంత బాగుందో, సూపర్గా ఉందండి. మీరు ట్రై చేయండి.